హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు ట్రీస్కి సంబంధించి కాన్సెప్ట్ మనం డేటా స్ట్రక్చర్స్లో చూసాం. సో ఇదే కాన్సెప్ట్కి మనం సి లాంగ్వేజ్లో లాజిక్ డెవలప్ చేయాలి అంటే ఎలా ప్రోగ్రామ్ అనేది తీసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ట్రీ అంటే మనకి డేటా స్ట్రక్చర్స్ విత్ జావా కాన్సెప్ట్స్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. బట్ అక్కడ ఎవరైనా కూడా ట్రీస్ అనే టాపిక్ మిస్ అయితే ఇక్కడ జస్ట్ నేను ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రీస్ అనేది నేను ఇక్కడ ఒకసారి చెప్తాను. తర్వాత మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఐ వాంట్ టు టేక్ సమ్ ఎలిమెంట్. ఓకే, దట్ ఈస్ ఏ. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని రూట్ ఎలిమెంట్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ ఎలిమెంట్ హ్యావింగ్ లెఫ్ట్ అండ్ రైట్, అంటే లెఫ్ట్ ఎలిమెంట్ అండ్ రైట్ ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో లెఫ్ట్ ఎలిమెంట్ బి తీసుకున్నాను అండ్ రైట్ ఎలిమెంట్ సి తీసుకున్నాను. ఓకే, సో అంటే ఏ ఈజ్ రూట్ ఎలిమెంట్ అయితే బి అండ్ సి ఎలిమెంట్స్ అనేవి ఏకి చిల్డ్రన్స్ ఎలిమెంట్స్. ఓకే, చైల్డ్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ అగైన్ బి ఎలిమెంట్కి లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అగైన్ సి ఎలిమెంట్కి లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇలా ఎలిమెంట్స్ని మనం ఒక ట్రీ ఫార్మాట్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్నే మనం బైనరీ ట్రీ అంటాం. అలానే ట్రీస్ నార్మల్ ట్రీస్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ట్రీస్లో మనకి డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి. హీప్ ట్రీ, అలానే మ్యాక్స్ హీప్ ట్రీ, మిన్ హీప్ ట్రీ, బైనరీ సర్చ్ ట్రీ. సో ఇలా డిఫరెంట్ ట్రీస్, బట్ ద బేసిక్ ట్రీ అనేది ఇదే. ఓకే, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క వేలో మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఈ ప్రోగ్రాంలో నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను అంటే ఒక ట్రీ అనేది ఫస్ట్ ఎలా ఫామ్ చేయాలి బై యూజింగ్ ప్రోగ్రామింగ్, దట్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసి నేను బేసిక్గా ఎలా ట్రీ అనేది ఫామ్ చేయాలి అనేది ఫస్ట్ ఈరోజు చూద్దాం. సో దీనికోసం మనకి కావాల్సిన ఫస్ట్ పాయింట్ సి లాంగ్వేజ్కి సంబంధించి స్ట్రక్చర్స్ కానీ యూనియన్స్ కానీ మనం యూజ్ చేయాలి. అయితే ఈ కాన్సెప్ట్కి మనకి ఇక్కడ సూటబుల్ థింగ్ వచ్చి స్ట్రక్చర్స్. ఓకే, ఎందుకు స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ కోసం మనం స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. సో అరే అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్, బట్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ ఎలిమెంట్స్. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఎలిమెంటే కాకుండా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ని మనం కంబైన్గా తీసుకొని మనం ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో అలానే యూనియన్ కూడా కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ std ivo.h అండ్ conio.h 2 హెడర్ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు ఇక్కడ conio.h తీసుకున్నా కాబట్టి ఎక్కడైనా మెయిన్ మెథడ్లో CLR/SCR యాడ్ చేయొచ్చు. లేదు conio.h రిమూవ్ చేసి CLR/SCR తీసుకోకుండా ఇక్కడ మీరు std లైబ్రరీ ఫైల్స్, దట్ ఈస్ std lib.h దీని ప్లేస్లో మీరు ఇంపోర్ట్ చేసుకోండి. CLR/SCR యూజ్ లేకపోతే. ఓకే, CLR/SCR కావాలి అంటే మొత్తం 3 ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి తీసుకోండి. ద మెయిన్ ఫైల్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ std ivo.h. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేను ఎన్ని స్ట్రక్చర్స్ తీసుకున్నాను అంటే 2 స్ట్రక్చర్స్ తీసుకున్నాను. దట్ ఈజ్ నోడ్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్, ఆ నోడ్ నుంచి క్రియేట్ అయిన అనదర్ పాయింటర్ స్ట్రక్చర్, అనదర్ స్ట్రక్చర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోడ్ అనే స్ట్రక్చర్లో నేను 3 పార్ట్స్ తీసుకున్నాను. దట్ ఈజ్ ఫస్ట్ పార్ట్ డేటా, అంటే మనం ఏ ఎలిమెంట్ ఎంటర్ చేసినా కూడా ఎలిమెంట్ అనేది డేటా కాబట్టి ఫస్ట్ ద మెయిన్ థింగ్ డేటా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఎలిమెంట్ హ్యావింగ్ లెఫ్ట్ అండ్ రైట్. ఈ లెఫ్ట్ ఎలిమెంట్ అడ్రస్ కోసం ఒక పాయింటర్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్ అడ్రస్ కోసం ఒక పాయింటర్ ఎలిమెంట్ తీసుకున్నాను. లెఫ్ట్ ఎలిమెంట్ పాయింటర్ అడ్రస్ని లెఫ్ట్ అని, రైట్ ఎలిమెంట్ పాయింటర్ అడ్రస్ని రైట్ అని తీసుకున్నాను. ఈ 2 కూడా పాయింటర్స్. పాయింటర్స్ మీన్స్ అడ్రస్ స్టోరింగ్ చేసుకుంటాయి. దేని అడ్రస్ స్టోరింగ్ చేసుకుంటున్నాయి? అగైన్ స్ట్రక్చర్. విచ్ స్ట్రక్చర్? నోడ్ అనే స్ట్రక్చర్కి సంబంధించిన ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ డౌట్ వస్తుంది, ఎందుకు నోడ్ అనే స్ట్రక్చర్ యొక్క పాయింటర్ వేరియబుల్ తీసుకుంటున్నాము అంటే అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్ అగైన్ మళ్ళీ 2 పార్ట్స్ కంటైన్ చేస్తాయి, అంటే టోటల్ 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ యొక్క బేసిక్ మనం ఎందులో తీసుకున్నాం? టోటల్ స్ట్రక్చర్లో తీసుకున్నాం. కాబట్టి మీరు తీసుకునే లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ కూడా మనకి ఆ పాయింటర్స్ ఏం స్టోర్ చేసుకోగలగాలి అంటే మనం తీసుకున్న 3 పాయింట్స్ యొక్క స్ట్రక్చర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ని స్ట్రక్చర్ ఫార్మేట్లో తీసుకున్నాం. దెన్ ఇక్కడికి ఒక స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, నోడ్ అనే స్ట్రక్చర్. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ క్రియేషన్ చేసేటప్పుడు, మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ప్రాపర్ వేలో ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ న్యూ నోడ్ అని ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం. అది కూడా సేమ్ మనకి ఇక్కడ నోడ్ పాయింటర్కి
మ్యాచ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఒక న్యూ నోడ్ అనేది తీసుకున్నాం. సో స్ట్రక్చర్ నేమ్ అండ్ దాని యొక్క నిక్ నేమ్ లాగా మనం ఇక్కడ తీసుకుని దానికంటూ ఒక సేమ్ మన ఫంక్షన్స్ ఎలా అయితే తీసుకుంటున్నామో పారామీటర్స్ అలా మనం తీసుకున్నాం. ఓకే, దీని యూసేజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ద మెయిన్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా స్టార్ట్ అయ్యేదంతా కూడా మనకి మెయిన్ మెథడ్ నుంచి కాబట్టి మనకి మెయిన్ మెథడ్ స్టార్ట్ చేసాం. స్ట్రక్ట్ నోడ్ asterisk root equal to new node of 1. Here ఎలిమెంట్ ఈజ్ 1. అంటే నేను 1 అనే ఎలిమెంట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను రూట్ నోడ్గా. కాబట్టి ఇక్కడ నేను సేమ్ మనం ఒక స్ట్రక్చర్ నేమ్తో ఎన్ని నిక్ నేమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పాయింటర్ అడ్రస్ కింద ఒక పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేశాను, దట్ ఈస్ asterisk root. ఓకే, ఇక్కడ asterisk root అనే స్ట్రక్చర్లోకి నేను న్యూ నోడ్ ఆఫ్ 1ని కాల్ చేస్తున్నాను. న్యూ నోడ్ ఆఫ్ 1 ఎప్పుడైతే కాల్ చేస్తామో మనకి స్ట్రక్చర్ ఆఫ్ న్యూ నోడ్ ఏదైతే ఉందో అక్కడికి మనకి వస్తుంది. ఇంట్ డేటాలోకి ఇప్పుడు ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ asterisk node ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ asterisk malloc ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఫస్ట్ ఈ పార్ట్ చూడండి, సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ మీన్స్ నోడ్లో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్కి ఎంత సైజ్ అయితే అవసరమో అంత సైజ్ ఈ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ గెట్ చేస్తుంది. అంటే హౌ మెనీ బైట్స్ అలొకేటెడ్ టు నోడ్ అనే నెంబర్ని సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ గెట్ చేస్తుంది. దాన్ని మ్యాలాక్కి అలాట్ చేస్తుంది. మ్యాలాక్ యొక్క యూజ్ ఏంటి? మెమొరీ ఎలకేషన్ని మనం ఎప్పుడు డైనమిక్గా అలాట్ చేసుకునేలాగా ఈ డైనమిక్ మెమొరీ ఎలకేషన్కి సంబంధించి మ్యాలాక్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇదంతా కూడా మనకి నోడ్ అనే ఒక స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్కి మనం అలొకేట్ చేస్తున్నాం. దెన్ నోడ్ మనం తీసుకున్న నోడ్లో 3 పార్ట్స్. మీరు ఎన్ని స్ట్రక్చర్స్ తీసుకున్నా ది బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ ఫస్ట్ స్ట్రక్చర్. సో ఫస్ట్ స్ట్రక్చర్లో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. డేటా ఎలిమెంట్ ఉంది, లెఫ్ట్ ఎలిమెంట్ ఉంది, రైట్ ఎలిమెంట్ ఉంది. ఓకే, నోడ్ డేటా అంటే ఫస్ట్ మనం తీసుకున్న నోడ్ అనే స్ట్రక్చర్లో డేటాలో నేను ఇక్కడ ప్రెజెంట్ పాస్ చేసిన డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ పాస్ చేసిన డేటా ఏంటి? 1. ఓకే, ఎప్పుడైతే మీరు నోడ్ క్రియేట్ చేశారో నోడ్లో 3 పార్ట్స్ ఉన్నాయి. డేటా పార్ట్లో మీరు 1 పెట్టేశారు, బట్ లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్లో ఏమీ పెట్టలేదు. దెన్ మీరు ఏం చేస్తున్నారు? నోడ్లో లెఫ్ట్ పొజిషన్లో నల్, నోడ్లో రైట్ పొజిషన్లో నల్. ఓకే, అంటే దట్ మీన్స్ 1 తీసుకున్నారు, దానికి లెఫ్ట్ పార్ట్లో నల్ ప్లేస్ చేశారు అండ్ రైట్ పార్ట్లో నల్ ప్లేస్ చేశారు. అంటే ఇంకా ఏమీ ఇన్సర్ట్ చేయలేదు. దెన్ రిటర్న్ ఆఫ్ నోడ్, ఈ నోడ్ని తీసుకుని మళ్ళీ మీరు ఎక్కడైతే కాలింగ్ స్టేట్మెంట్ వచ్చారో అక్కడికి మీరు రిటర్న్ అయిపోయారు. ఆఫ్టర్ దట్ అగైన్ రూట్, అంటే ఇది పాయింటర్ వేరియబుల్, ద ఫస్ట్ పాయింటర్ రూట్ నోడ్ కింద క్రియేట్ అవుతుంది. బట్ నెక్స్ట్ నుంచి మీరు ఏం చేస్తున్నారు? అదే రూట్ నోడ్కి లెఫ్ట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నారు. దాని గురించి మనం ఇక్కడ ఆస్ట్రిక్ అనేది మెన్షన్ చేయం. రూట్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఇన్సర్ట్ చేసే 2 అనే ఎలిమెంట్ మనం రూట్ లెఫ్ట్కి ఇన్సర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన 1కి రూట్ లెఫ్ట్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేసే డేటా 2. నెక్స్ట్ రూట్కి రైట్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేసే డేటా 3. నెక్స్ట్ రూట్కి లెఫ్ట్కి లెఫ్ట్, సో రూట్కి లెఫ్ట్ 2, లెఫ్ట్కి లెఫ్ట్ అగైన్ 4. ఇలా మనం ఒక ట్రీని ఫామ్ చేసాం. ఓకే, ఇక్కడతో నేను ప్రోగ్రామ్ని క్లోజ్ చేశాను. బట్ మీరు ఇంకా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇంకా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, నేను ట్రీ కన్స్ట్రక్షన్స్ వరకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఆఫ్టర్ దట్ మీరు ట్రీలో మోడిఫికేషన్స్, ఇన్సర్షన్స్ లేదు డిలీషన్స్కి మీరు ఇంకా ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి డెప్త్ ప్రోగ్రామ్స్ అనేవి మనం 1 క్లాస్లో చెప్పడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి నేను పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ వన్ పార్ట్ తర్వాత 1 పార్ట్ మనం ట్రై చేద్దాం. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, ఒకవేళ తెలియకపోతే ఈ ఆపరేటర్ ఏంటి అనేది మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా స్ట్రక్చర్స్ అండ్ యూనియన్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం కోసం ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది పాయింటర్ వేరియబుల్గా మనకు ఒక స్ట్రక్చర్ని కానీ ఒక యూనియన్లో ఉన్న ఎలిమెంట్స్తో మనం కనెక్ట్ చేయడం కోసం ఈ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం, యారో ఆపరేటర్. ఓకే, సో అలా మనం యారో ఆపరేటర్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్లోకి మనం ఏదైనా కూడా ఎంటర్ చేయగలుగుతాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫైనల్లీ ట్రీస్ ఇన్ బై యూజింగ్ సి లాంగ్వేజ్ కోడ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అలానే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.